నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి, వైఎస్ఆర్సీపీ పార్టీ డాక్టర్ స్వింగ్ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం తరపున అసిస్టెన్స్ అందజేస్తాము అంటూ తల్లికి వందనం అనే ఒక పథకాన్ని ప్రామిస్ చేసింది. దానిలో భాగంగా నిన్న సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. తల్లికి వందనం ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నాం, దానిలో 67 లక్షల మంది చిల్లర విద్యార్థులకి మేము ఈ తల్లికి వందనం అనే ఒక పథకాన్ని అందించబోతున్నాము అని ట్వీట్ చేశారు. లోకేష్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను. లోకేష్ గారు, యూడిఐఎస్సి లెక్కల ప్రకారం 2024వ సంవత్సరంలోనే దాదాపు 87 లక్షల మంది స్టూడెంట్స్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే వాళ్ళు ఉన్నారు అని 24 లెక్కల ప్రకారమే 87 లక్షల మంది ఉన్నారు. అంటే ఈ సంవత్సరం డెఫినెట్గా ఎంతో కొంతమంది పెరిగే ఉంటారు. దాంతోపాటు ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, అలానే ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నారు అనేది ఆల్మోస్ట్ 1.5% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్నారు. కానీ మీరు చూసుకున్నట్లయితే 84 లక్షల మంది ఎక్కడ, 87 లక్షల మంది ఎక్కడ, అదేవిధంగా మీరు అందజేస్తున్నటువంటి 67 లక్షల మంది, ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు తగ్గుతుంది? మొదటి ప్రశ్న. రెండోది, డెఫినెట్గా ఈ సంవత్సరం ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, ఆ నెంబర్ ఎక్కువ అవుతుంది. దానితో పాటు మీరు ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఒకసారి చూపిస్తాను సార్. ఇది మీరు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ తరపున రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. దానిలో క్లియర్గా ఇక్కడ మీరు చూడండి, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే షరతులు, ఎలక్షన్కి ముందు ఎటువంటి షరతులు లేకుండా మేము అందజేయబోతున్నాము. ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి అందించబోతున్నాము అనేది మీ వాగ్దానం. ఇప్పుడు మీ వాగ్దానాన్ని మీరు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? మీరు రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్లోనే 15,000 కాదు, ఒక 2,000 తగ్గించి 13,000 ఇవ్వబోతున్నాము అని మీరు చేశారు. ఇదే విషయం మీద నారా లోకేష్ గారు మీ ట్విట్టర్ ఏది మర్చిపోదండి, 15 ఏప్రిల్ 2022న మీరు ఒక ట్వీట్ చేశారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మఒడి పథకం తీరు. 1000 రూపాయల కోత పెట్టి అర్ధఒడిగా మారిన పథకంపై ఆంక్షల కత్తి ఎక్కువ పెట్టి 300 యూనిట్లు దాటి కరెంటు వాడితే కట్టు, ప్రతి విద్యార్థికి 75% హాజరు తప్పనిసరి. ఇలాంటి కండిషన్స్ అప్లై చేసి మీరు ఏ విధంగా అమ్మఒడి చేయబోతున్నారు అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారండి. ఆ వీడియో మీకు ఒక్కసారి వినిపిస్తాను. ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పెడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం స్కూల్ మెయింటెనెన్స్, శానిటేషన్ కోసమని మనీ కట్ చేస్తేనే సైకో జగన్ అని మీరు అన్నారే, మరి ఈరోజు మీరు 2,000 రూపాయలు కట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏమని సంబోధించాలి? కానీ మాకు మా సంస్కారం అడ్డొస్తుందండి. డెఫినెట్గా ఆ రోజు చేసింది మీరు తప్పో ఒప్పో ఒక్కసారి విమర్శ చేసుకోండి. ఈరోజు మేము కూడా అనగలం, మీరు సైకోల్లాగా ఈ ఉంటున్న స్టూడెంట్స్కి ఇవ్వాల్సినవి కట్ చేస్తున్నారు అని. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. దాంతోపాటు మీరు కొన్ని కండిషన్స్ పెట్టారండి. ఎలాంటి షరతులు లేకుండానే మేము రిలీజ్ చేయబోతున్నాము అని చెబుతూనే మీరు అమ్మకు వాడికి గైడ్లైన్స్ ఒకటి ఇచ్చారు. దానిలో ముఖ్యమైనది ఒకటి ఉందండి. ఏంటంటే
విలేజెస్లో అయితే గనక నెలకు 10,000, అదే గనక అర్బన్ ఏరియాస్లో అయితే గనక నెలకు 12,000 ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరికీ అమ్మ ఒడి ఇవ్వము అనేది దాని సారాంశం. సార్, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో పనిచేసే ఒక వంట మనిషో, లేదా ఒక డ్రైవరో, లేదా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక వాచ్మెన్గా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎంత జీతం ఇస్తారండి మీరు? అంటే ఇప్పుడు వాళ్ళకి 10,000 దాటింది కాబట్టి వాళ్ళకి తల్లికి వందనం పథకం మీరు అమలు చేయరా? అదేవిధంగా పల్లెటూరులో చూసుకున్నట్లయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్టయితే కష్టపడైనా సరే వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకోవటానికి రేయింబవళ్ళు కష్టపడి రోజుకి కనీసం ఒక 600 నుంచి 700 తెచ్చుకునే ఒక కప్పులు ఎంతోమంది ఉన్నారండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక ఇది అమలు చేస్తే దాదాపు 50 నుంచి 60% మందికి ఈ పథకానికి అనర్హులుగా మీరే డిక్లేర్ చేస్తున్నారే. ఎందుకు? ఆ రోజు తెలియదా మీకు? ఎలక్షన్కి ముందు ఇవన్నీ తెలీదా? దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళకి అట్లీస్ట్ ఒకళ్ళకన్నా రైస్ కార్డు ఉండాలి అన్నారు. రైస్ కార్డు ఎంతమందికి ఉన్నాయి, ఎన్ని హౌస్ హోల్డ్ ఉన్నాయో మీకు తెలియదా సార్? ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోవాలి? 3 ఎకరాలు దాటితే ఇవ్వము, 4 వీలర్ ఉంటే ఇవ్వము, 300 ఎలక్ట్రిసిటీ బిల్లు కనుక నెలకి వస్తే గనక మేము ఇవ్వము అంటున్నారు. అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు డేటా ప్రకారం 2020లోనే మీరు చూసుకున్నట్టయితే 2020లోనే అప్రాక్సిమేట్లీ 4.5% ఆఫ్ ద హౌస్ హోల్డ్, అంటే ఇంటికి 4.5% మంది ఇళ్ళు 300కు పైగా వస్తున్నాయి. అంటే వాళ్ళందరికీ మీరు కట్ చేస్తారా? దాంతోపాటు ఇంకొకటి కూడా పెట్టారండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు అని. ఇది 2023-24 ఇన్కమ్ ట్యాక్స్ డేటా సార్. 6.68% ఆఫ్ ద పీపుల్ ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే వాళ్ళందరికీ కూడా మీరు ఎగ్గొట్టినట్టేనా? దాంతోపాటు మీరు ఇంకొక గైడ్ లైన్ పెట్టారండి, ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి కూడా ఇది ఇవ్వము అని. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక పథకాన్నే గాలికి వదిలేసి కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ దానికి లింక్ చేసి ఇవ్వము అనేది ఎంతవరకు కరెక్ట్? దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ కార్పొరేషన్ నుంచి తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది అందజేయము అని అంటున్నారు. ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలక్షన్స్కు ముందు ఎటువంటి షరతులు లేకుండా ఇస్తాము అని చెప్పేసేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపు 87 లక్షలు ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్లోనే మీరు 54 లక్షల మందికి ఇప్పుడు రిలీజ్ చేసి తర్వాత కొంతమందికి రిలీజ్ చేస్తాము అని చెబుతూ ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్కి ఇది ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని మళ్ళీ మీ కూటమి ప్రభుత్వము, అదేవిధంగా సంబంధిత శాఖలైనటువంటి మీరు, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇస్తానన్నటువంటి ఆ 15,000 ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ